ఏంటి ఎక్కడికెళ్తున్నారు? బయటికెళ్తున్నాను. ఏమైనా కావాలా? సరే గానీ, వీధి చివరన బండి దగ్గర మిరపకాయ బజ్జీలు బాగా దొరుకుతాయండి. మంచిగా ఉంటే తీసుకొని రండి అనంటే, నా మొహాన మిరపకాయలు తెచ్చి పడేశారండి. సర్లే తెచ్చారులే అని నేనే ఇంకా వాటిని చీలికలుగా చేసుకొని, అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకుంటున్నాను. అలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దానికోసం శనగపిండి, అందులో కాసింత కారం వేసుకున్నాను. ఉప్పు, మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. అందులో కొంచెం సోడా కారం వేసుకోండి. ఇప్పుడు నూనె పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ముంచుకొని నీట్గా వేసుకోండి. నాకైతే కొంచెం లైట్గా ఇలాగా చివరికి పిలకల్లాగా వచ్చాయండి. సో అవన్నీ ఏం కాదు కానీ రెండోసారి కూడా బాగానే వచ్చాయి. బాగానే వేసేసుకున్నాను. అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ మీద వేయించుకోండి. ఏదైనా మిరపకాయ బజ్జీలు అంటే ఆయిల్ ఎలాగా వస్తుంది. సో దానికోసం నేను ఏం చేసుకున్నానంటే దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయ నీట్గా కట్ చేసుకొని ఉండగా తరిగేసుకోండి. అందులో కాసింత పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసేసుకొని నీట్గా స్టఫ్ కలుపుకోండి. కలిపేసుకొని నేనైతే పలుకులు వేసానండి. మా సైడ్ ఇలానే దొరుకుతాయి. అలా వేసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి టేస్టీగా తినిపించేయండి. సో ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ అండి. కొంచెం చాట్ మసాలా వేసుకున్నానండి నేను.